హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా నిన్న ఐపీఎల్లో ఒక సంచలన విజయం నమోదు చేసింది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు బౌలింగ్లో వీక్ అని చెప్పినటువంటి టీం ఏదైతే ఉందన్నారో అది సన్ రైజర్స్ అని చెప్పాలి. అలాంటి టీం ఒక్కసారిగా అంటే ఐపీఎల్ సీజన్లో ఈ సీజన్ 2026 సీజన్లో టాప్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఒక్కసారిగా వన్ బై వన్ డక్అవుట్లతో పంపించినటువంటి ఒక బౌలర్స్ గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. అలాగే ఈ బౌలర్స్ ఈ ఫామ్ని కంటిన్యూ చేస్తారా, దిశలా ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే సన్ రైజర్స్ నిన్న చూపించిందో అది కంటిన్యూ అవుతుందా, ఇది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మైకేల్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నిన్న సన్ రైజర్స్ టీం ఏదైతే విజయం అందుకుందో చెప్పాలంటే చాలా గొప్ప విజయం అని చెప్పాలి. ఒక్కసారిగా ఇప్పటి వరకు ఒక విజయం ఈ సీజన్లో అందుకోలేదు. ఒక్కసారిగా అంటే బౌలింగ్లో చాలా వీక్ అయిన టీం ఏదైతే ఉందో మన ఇండియాలో ఐపీఎల్ మొత్తం సీజన్ టీమ్స్ అన్నింటిలో అది ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అత్యంత ప్రతిభ ఏదైతే చూపించిందో నిన్న, అది కూడా బౌలర్స్ ఇద్దరు మలింగా నుంచి అలాగే ప్రఫుల్ హింగ్నే అలాగే సాకిబ్ హుసేన్ వీళ్ళిద్దరూ అలాగే మలింగా కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఒక రేంజ్లో పర్ఫామ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆఖరికి సూర్యవంశీని కూడా ఒక్కసారిగా డక్అవుట్ చేసి పంపించారు. ఎవరు ఊహించాలి. అసలు ఈ ఫామ్ కంటిన్యూ అవుతుందంటారు సార్? ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టము. అంటే వాళ్ళు యంగ్ ప్లేయర్స్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపించారు. అవును సార్. వాళ్ళు చాలా నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. మనం చాలా ప్లేయర్స్ ని చూస్తున్నాం. ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ఎంతో మంది అద్భుతమైన క్రికెటర్స్ ని ప్రొడ్యూస్ చేసింది ఇండియాకి. అలాగే ఫారెన్ కి చాలా మంది ఇండియా టీం కూడా ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ లోనే మనం చెప్పుకోవాలంటే అభిషేక్ శర్మ గానీ, నితీష్ కుమార్ రెడ్డి గానీ ఇద్దరు ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి ఇండియాని రిప్రజెంట్ చేసి ఇండియా తరఫున కూడా అభిషేక్ శర్మ నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ గా ఎదిగారు. అయితే చాలా మంది ప్లేయర్స్ మనం గతంలో చూడొచ్చు. మనీష్ పాండే చాలా హైప్ ఉన్నది కానీ ఆయన ప్రపంచ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అలా చాలా మంది స్టార్ వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే ఇదే ఫామ్ ని అలాగే ఇదే ప్యాషన్ ఇప్పుడైతే ఏదైతే ప్యాషన్ తో వాళ్ళు ఈ స్థాయికి వచ్చారో దాన్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి రిజల్ట్స్ రాబడతారు. అయితే వాళ్ళని వాళ్ళు అలా రాబట్టాలంటే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అదే సపోర్ట్ అందించాలి. ఓవర్ నైట్ వాళ్ళు స్టార్ అయిపోయారని ఫీలింగ్ వాళ్ళకి కల్పిస్తే కనుక డెఫినెట్ గా దాన్ని వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ యాటిట్యూడ్ వచ్చే ప్రమాదం ఉంది. అది రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న సీనియర్స్ వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలి. నితీష్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళని బాగా ప్రోత్సహించవచ్చు. ప్రొఫైల్ చూస్తే కూడా అసలు వాళ్ళ సకీబ్ హుసేన్ అయితే వాళ్ళ మదర్ నగలమ్మి షూస్ కొనుక్కున్న పరిస్థితి. ఇద్దరు కూడా టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ ఆడిన ప్లేయర్స్. వాళ్ళు కిట్స్ కొనుక్కోలేక, ప్రొఫెషనల్ ట్రైనింగ్ కి ఎఫర్ట్ చేయలేక టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ అలాగా షైన్ అయ్యి ఈ స్థాయికి వచ్చిన ప్లేయర్స్. అయితే హైదరాబాద్ తరఫున వాళ్ళు ఒక అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి ఎలాగైతే ఇండియాకి రిప్రజెంట్ చేశారో వీళ్ళు అలాగే రిప్రజెంట్ చేయాలని మనం కోరుకున్నాం. ఈ ఫామ్ చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు జయదేవ్ ఉన్నట్టు ఉన్నాడు, శివం మావి కూడా ఉన్నారు. ఐపీఎల్ లో చాలా టీమ్స్ కి చాలా మ్యాచెస్ ఆడారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టి ఇద్దరికి అవకాశం ఇవ్వడం కూడా కోచ్ బౌలింగ్ కోచ్ వరుణారుని మెచ్చుకోవాలి మనం. ఆయన చాలా సపోర్ట్ చేసి వీళ్ళని తీసుకొచ్చారు. నిన్న చూస్తే నిజంగా పేరెంట్స్ ఒక బ్రదర్ ఎలా ఫీల్ అవుతారో అంత ఆనందాన్ని తను పడుతున్నటువంటి ఇది కూడా చూసాం. అవును, ఆయన పడిన కష్టానికి వచ్చిన ఫలితం అంటే వాళ్ళు గుర్తించారు. యాక్చువల్గా ముంబై ఇండియన్స్ ఎక్కువగా చేసేది ఒకప్పుడు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి ఎంతో మంది ప్లేయర్స్, రాహుల్ చహర్, మయాంక్ మార్కండే ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడి టీమిండియాకి వచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వాటిలో చాలా టీమ్స్ వెనకబడ్డాయి. కానీ గత కొన్ని సీజన్స్ గా చూస్తే మన హైదరాబాద్ లో కూడా అలాగే టాలెంట్ అని బాగా స్పాట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి మనం ఇందాక మాట్లాడుతున్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొత్తగా ప్రఫుల్ హింగ్నే, సకీబ్ హుసేన్ కూడా ఆ జాబితాలో తాజాగా చేరారు. సలీల్ అరోరా గానీ, అనికేత్ వర్మ గానీ వీళ్ళంతా కూడా ఇండియాకి ఇంకా రిప్రజెంట్ చేయలేదు నేషనల్ సీనియర్ క్రికెట్ స్థాయిలో. వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ అందిస్తున్నారు. హైదరాబాద్ ఈ టాలెంట్ ఎక్విజిషన్ ని
ఇలాగే కొనసాగిస్తుంటే కనుక టాలెంట్స్ మంచిగా ఐడెంటిఫై చేస్తే ఐపీఎల్కే కాదు ఇండియా టీం కూడా చాలా ఉపయోగపడుతుంది అది. అంటే బౌలింగ్లో మనకి వీక్ అని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నాను, ఎందుకంటే బ్యాటింగ్లో మాత్రం ఎలా లేదన్నా అలవోకగా 200 అలా కొట్టుకుంటూ వచ్చేసారు ఇప్పటి వరకు ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా. బట్ బౌలింగ్ వచ్చేటప్పటికి ఆ మైనస్ మనకి కనిపిస్తూనే ఉంది వీళ్ళ రూపంలో. అంటే ఇప్పటి వరకు ఎందుకని వీళ్ళని ఆపుండి ఉండొచ్చు, ఈసారి ఎందుకని ఇప్పుడు అవకాశం ఇవ్వడానికి కారణం అయి ఉండొచ్చు? ఇంకా సీనియర్ బౌలర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి టీంలో ముందుగా వాళ్ళకి అవకాశం ఇస్తారు ఎక్కువగా. జనరల్ చూస్తే హైదరాబాద్ బౌలింగ్ ఆప్షన్ తర్వాత కూడా చూసుకుంటే చాలా వీక్ అని మనం చాలా రివ్యూస్ ఆల్సో చూసాము. అందులోని దాంట్లో మేజర్ రోల్ ప్లే చేసి ప్యాట్ కమిన్స్ ఇంకా అవైలబిలిటీలో రాకపోవడం తోటి లీడ్ బౌలర్ అని ఎవరు లేకుండా అయిపోయారు. బైడెన్ టాస్ కానీ లేకపోతే ఇషాన్ మలింగ కానీ వాళ్ళు అంత లీడ్ బౌలర్ రోల్ తీసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి అయితే ఇద్దరికి కూడా ఒకేసారి డెబ్యూ అవకాశం ఇవ్వడం అనేది కూడా మెచ్చుకోదగ్గ, అది ఒక గ్యాంబుల్ అనొచ్చు ఒక రకంగా, లేకపోతే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ అని కూడా అనొచ్చు. మనం శివన్ కుమార్ ని కూడా చూస్తున్నాం. శివన్ కుమార్ కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. శివన్ కుమార్ కూడా యంగ్ ప్లేయర్, ఇదివరకు మనకి అంత స్టార్ ప్లేయర్ కాదు, బట్ శివన్ కుమార్ మంచిగా రోల్ ప్లే చేస్తున్నారు. సో సీనియర్స్ లేని ప్లేస్ లో వీళ్ళకి ఆ బాధ్యత ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, వాళ్ళకి ఒక బాధ్యత, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో దాన్ని వాళ్ళు 2 చేతులతో ఒడిచిపెట్టుకున్నారు వచ్చిన అవకాశాన్ని. ప్రఫుల్ హింగే కానీ సకీబ్ హుసేన్ కానీ భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, నాకు తెలిసి నిన్న చూపించినట్టు కెప్టెన్సీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా మనం ప్రతిసారి చూస్తాం. ఇషాన్ కిషాన్ జనరల్ వికెట్ కీపింగ్ చేస్తారు, కానీ సార్ కీపింగ్ చేయకుండా వేరే పొజిషన్ లో బౌలర్స్ కి అందుబాటులో ఉండాలి అని డెసిషన్ తీసుకుని కావాల్సినట్టుగా ఫీల్డ్ సెట్ చేసి వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. కొత్త బౌలర్స్ అయినప్పటికీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, ఎందుకంటే మీరు ప్రఫుల్ హింగే తర్వాత ఇంటర్వ్యూస్ చూస్తే తను వైభవ్ సూర్యవంశన్ ఎలాగ అవుట్ చేయాలని తన ప్లాన్స్ ఉన్నాయో అది ముందే టీమ్మేట్స్ కి చెప్పాను అన్నాడు. సో ఆ ప్లాన్ ప్రకారం వర్కౌట్ అయింది నిన్న. అవును సార్, సో దాని తగ్గ ఫీల్డింగ్ కూడా సెట్ చేయాలంటే నిజంగా నిన్న ఎక్కడ కూడా మిస్ ఫీల్డింగ్ కూడా ఎక్కడ జరగలేదు సార్. అసలు నిజంగా చెప్పాలంటే చాలా పకడ్బందీగా చేసుకొచ్చుకున్నారు చేశారు. సో అంటే ఇది అవును సార్, ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదనమాట సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి ఈ ఫామ్ కొనసాగాలి అంటే ఇలాంటి బౌలర్స్ ఎవరైతే నన్ను ఇంపాక్ట్ చూపించారో వాళ్ళని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు వాళ్ళని ఆపటమే అది నాకు తెలిసి ఒక మైనస్గా మనం చూడొచ్చు. సో డెఫినెట్గా సన్ రైజర్స్ టీమ్ కావచ్చు, కోచ్ కావచ్చు, కెప్టెన్ కావచ్చు, నిన్న ఇచ్చినటువంటి ఆ ఇంపాక్ట్తో, ఆ జోష్తో మూవ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం దానికి సంబంధించి నెక్స్ట్ ఒక మ్యాచ్ ఇప్పుడు ఒక రాజస్థాన్ మీద అయింది కాబట్టి తర్వాత వచ్చేటువంటి మ్యాచెస్ అంటే ప్లేసెస్ కూడా మారుతుంటాయి, తర్వాత ఆ పిచ్ బట్టి పరిస్థితులు కూడా ఉండుంటాయి. దాని మీద వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, బౌలింగ్ అక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఒక మన ఇండియన్ బౌలర్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త ఇది మాత్రం మనం చూసాం. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సత్తా ఏంటనేది ఇప్పుడు ఒక్కసారిగా దేశానికి పరిచయం అయింది. రేపు పొద్దున్న ప్రపంచానికి కూడా పరిచయం అవ్వాలంటే వాళ్ళని ఇండియన్ టీంకు తీసుకురావాలనేది ఇప్పుడు ఈ ఐపీఎల్లో మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మనం చూడొచ్చు.